హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నా అండి. దాంట్లో తికారలో మిర్చి పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా, హోమ్ మేడ్ మిర్చి పౌడర్, పసుపు, మటన్ కీమాలో అన్నీ వేసాయండి. వేసి కొంచెం కర్డ్ కూడా వేసి మ్యారినేట్ చేసి ఉంచాయండి. ఒక 1 అవర్ అలా ఉంచాను. 1 అవర్ అలా మ్యారినేట్ చేసి ఉంచాక ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి గరం మసాలా అంతా వేసాయండి. ఏంటేం తీసుకున్నాను గరం మసాలా అన్నీ చూడండి. మ్యారినేట్ చేసి ఉంచాను. నెక్స్ట్ తర్వాత కర్రీ కోసం గరం మసాలా అంతా తీసుకున్నా అండి. తీసుకొని తర్వాత ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి, మిర్చి తీసుకున్నాను. అంతా ఫ్రై చేసి తర్వాత ఇక చూడండి బాయిల్ అవుతుంది. బాగా బాయిల్ అయ్యి ఫైనలీ రెడీ అయిపోయిందండి మటన్. చాలా టేస్టీగా ఉంది, బాగుంది కూడా. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ గారెలు కూడా వేసాయండి. కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకే గారెలు కూడా వేసాను. నానబెట్టాను చూడండి, మిక్సీ జార్లో తీసుకొని ఆ పప్పుని కూడా గ్రైండ్ చేసి నేను సోడా అది ఏంటి వేయనండి, ఓన్లీ సాల్ట్ వేసాను చూడండి. ఉల్లిపాయ, మిరపకాయ, కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుందని వేసుకొని మొత్తం మిక్స్ చేసి అన్నీ కలిపి ఓన్లీ చేతితోనే వేస్తానండి నేను గారెలు. చూడండి ఎలా వేసానని. మటన్ కీమాతో కాంబినేషన్ గారెలు బాగుంటుంది కదా, అందుకనే గారెలు చేశానండి ఈరోజు. చాలా బాగున్నాయి అయితే, టేస్ట్ ఎంత బాగుందో. నెక్స్ట్ తర్వాత వేడి రైస్లో కూడా మటన్ కీమా తింటే చాలా బాగుంటుందండి. రైస్తో పాటు కూడా తిన్నాము. పక్కన సలాడ్ కూడా పెట్టుకున్నాము. బాగుంది దోసకాయ అది, దాంతో తింటుంటే కారంగా బాగుంది. చాలా బాగా వచ్చాయండి రెండు కూడా. ట్రై చేసి చెప్పండి నాకు. కొంచెం మినప్పప్పు గ్రైండ్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ వేయకండి. ఎక్కువ వాటర్లా అయిపోతే మళ్ళీ గారెలు సరిగ్గా రావన్నమాట. కొంచెం వాటర్ వేయండి, వేస్తే ఫైన్గా పేస్ట్ చేయండి. చూడండి గారెలు అవుతున్నాయి, ఫ్రై చేస్తున్నాను. చూడండి కలర్ఫుల్గా బాగున్నాయి, బాగా వచ్చాయండి. చూడండి విరుపుతూ ఉంటే సౌండ్ కూడా బాగా వచ్చాయి నీట్గా. మటన్ కీమా కూడా రెడీ అయింది కదా, మరి ఇంకా మేము కూడా తినడానికి కూర్చున్నాము. చూడండి గారెలు, కీమా, నెక్స్ట్ సలాడ్ కూడా చేసుకున్నాము. పెరుగు వేసి, దోసకాయల్లో ఉల్లిపాయ వేసి వేడివేడిగా తింటుంటే కారంతో మధ్యలో సలాడ్ కూడా తినడం చాలా టేస్టీగా ఉందండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వేడివేడి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.